హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ను పరిశీలిద్దాం. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అవసరం ఉన్న వారికి షేర్ చేస్తే వారికి కూడా యూజ్గా ఉండే అవకాశం ఉంది. డైలీ ఎన్నో న్యూస్ పేపర్స్ను చదివి ముఖ్యమైన ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మరియు కరెంట్ అఫైర్స్ను పరిశీలించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎన్నో ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఛానల్లో గ్రూప్స్కి సంబంధించిన క్లాసెస్ కూడా ఉన్నాయి. వాటిని విని వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ను కూడా డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ముందుగా ఈరోజు ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ప్రారంభిద్దాం. ముందుగా ఎప్సెట్ అప్లికేషన్కి సంబంధించి చూడండి. త్వరపడితేనే కోరుకున్న సెంటర్. నేటి నుంచి ఏప్రిల్ 4 వరకు ఎప్సెట్ దరఖాస్తులు. సరికొత్త సాఫ్ట్వేర్తో సిద్ధమైన JNTUH. త్వరగా అప్లై చేస్తే కోరుకున్న చోటే సెంటర్ దొరికే అవకాశం. అప్లికేషన్ నింపేటప్పుడు అప్రమత్తత అవసరం. ముందే పేపర్ వర్క్ చేయాలంటున్న అధ్యాపకులు. పేమెంట్ సమస్యలుంటే టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు. రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష అయినటువంటి ఎప్సెట్కు శనివారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 4 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఆన్లైన్ పరీక్ష కేంద్రాల గుర్తింపు, అప్లికేషన్లు త్వరగా ప్రాసెస్ చేసేందుకు ఆధునిక సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తెచ్చినట్టు అధికారులు తెలియజేశారు. అగ్రి ఫార్మసీ సెట్ ఏప్రిల్ 29, 30 తేదీల్లో నిర్వహించనుండగా ఇంజనీరింగ్ సెట్ మే 2 నుంచి 5 వరకు జరుగుతుంది. JNTUH ఈ ఎప్సెట్ను నిర్వహిస్తుంది. ఈ సెట్కు తెలంగాణ, ఏపీ నుంచి దాదాపు 3 లక్షల మంది దరఖాస్తు చేస్తున్నారు. ఈసారి నాన్ లోకల్ కోటా సవరించడంతో ఏపీ విద్యార్థులకు 15% నాన్ లోకల్ కోటా వర్తించదంటూ మరి ఈసారి ఏపీ విద్యార్థులకు ఆ 15% ఉన్న నాన్ లోకల్ కోటా వర్తించదు. ఆ 15% నాన్ లోకల్ కూడా తెలంగాణ విద్యార్థులకే వర్తిస్తుందని నిన్న ప్రభుత్వం జీవో నెంబర్ 15 జారీ చేసిన నేపథ్యంలో ఎప్సెట్ అప్లికేషన్లు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నట్టుగా అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్ 91 పీజీ వైద్య సీట్ల భర్తీకి నోటిఫికేషన్. నీట్ పీజీ కట్ ఆఫ్ స్కోర్ను 5% తగ్గించిన నేపథ్యంలో రాష్ట్రంలో అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గాను కాలోజీ హెల్త్ యూనివర్సిటీ శుక్రవారం ఒక నోటిఫికేషన్ జారీ చేసిందంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలో మిగిలిన సీట్లను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 3వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని యూనివర్సిటీ పేర్కొందంటూ ఇక్కడ మరి 91 పీజీ వైద్య సీట్ల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్ ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసు పెంచొద్దు, వెటర్నరీ స్కాలర్స్ జేఏసీ నేతలు. అగ్రికల్చర్ వర్సిటీలో ప్రొఫెసర్ల వయోపరిమితిని పెంపును వ్యతిరేకిస్తూ అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ స్కాలర్స్ జేఏసీ నేతలు శుక్రవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డిని, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని, విద్యా కమిషన్ సభ్యుడు PL విశ్వేశ్వరరావును కలిసి వినతి పత్రం సమర్పించారంటూ మరి ఇక్కడ ప్రొఫెసర్ల యొక్క రిటైర్మెంట్ వయసును పెంచొద్దంటూ ఇక్కడ రీసెర్చ్ స్కాలర్స్ జేఏసీ నేతలు వివిధ ఉన్నత విద్యా మండలి చైర్మన్, అదేవిధంగా విద్యా కమిషన్ సభ్యుడు, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కలిసి వినతి పత్రం సమర్పించినట్టుగా ఇక్కడ మనం చూడాలి. నెక్స్ట్ చూసినట్టయితే డిగ్రీ సిలబస్ చేంజ్, ఉపాధి కల్పనకు అనుగుణంగా ఇంటర్న్షిప్తో ఉద్యోగాల కల్పన, పరిశ్రమలతో మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ MOU కుదుర్చుకుని ఈ విద్యా సంవత్సరం నుంచే అమలంటూ మరి ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా డిగ్రీ సిలబస్లో చేంజ్ ప్రతిపాదనలు ఉంటున్నట్టుగా గత 2-3 రోజుల నుంచి మనం పేపర్లలో చూడడం జరుగుతుంది. మరి ఈ న్యూస్ను ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. డిగ్రీ సిలబస్ ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా చేంజ్ చేస్తున్నట్టుగా అక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నేటి నుంచి లాసెట్, పీజీ లాసెట్ దరఖాస్తుల స్వీకరణ. రాష్ట్రంలో న్యాయశాస్త్ర కోర్సులైన 3 సంవత్సరాల, 5 సంవత్సరాల లా కోర్సులో చేరడానికి నిర్వహించే లాసెట్ 2025కి సంబంధించిన టీజీ లాసెట్ 2025తో పాటు పీజీ లా కోర్సుల్లో ప్రవేశాన్ని నిర్వహించే పీజీ లాసెట్ 2025 దరఖాస్తులను నేటి నుంచి స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను ఫిబ్రవరి 25న జారీ చేయడం జరిగింది. దరఖాస్తులను నేటి నుంచి ఆన్లైన్లో స్వీకరించనున్నారు. లాసెట్, పీజీ లాసెట్ 2025ని ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తుంది.
లాసెట్ పీజీ లాసెట్ దరఖాస్తులను మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు స్వీకరించారు. ఈ రోజు నుంచి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు చేసుకోవాలా. మరి మే 20 నుంచి 25 వరకు తప్పులుంటే ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. అదేవిధంగా మే 20 నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. 3 సంవత్సరాల లాసెట్ పరీక్షను జూన్ 6న, అదేవిధంగా పీజీ లాసెట్ను 5 సంవత్సరాల లా కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ 6న 4 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు ఈ 2 ఎగ్జామ్స్ జూన్ 6న మార్నింగ్ సెషన్ అండ్ ఈవినింగ్ సెషన్లో జరుగుతాయంటూ అక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. లాసెట్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మరి ఆ అంశాన్ని పరిశీలించాలి. నెక్స్ట్, జేఎన్టీయూలో నేడు మెగా జాబ్ ఫెయిర్. నిపుణ సేవా ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా శనివారం జేఎన్టీయూలో మెగా జాబ్ ఫెయిర్ను నిర్వహిస్తున్నాయి. దీని ద్వారా విద్యార్థులు, నిరుద్యోగులకు ఐటీయేతర ఫార్మా, ఇంజనీరింగ్, బ్యాంకింగ్, రిటైల్, తయారీ, మేనేజ్మెంట్ రంగాల్లో సుమారు 10,000కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారంటూ మరి నేడు జేఎన్టీయూలో మెగా జాబ్ ఫెయిర్ను నిర్వహిస్తున్నట్టుగా న్యూస్ ఇవ్వడం జరిగింది. సరికొత్తగా బోధన. కొత్త సర్కారు టీచర్లకు 3 రోజుల శిక్షణ అన్ని జిల్లా కేంద్రాల్లో శుక్రవారం ప్రారంభం. విద్యార్థులను ప్రభుత్వ స్కూళ్ల వైపు మళ్లించాలి. టీచర్లు కూడా నిరంతర అధ్యయనం చేయాలి. కొత్త టీచర్లకు ప్రభుత్వం సూచనలు. ఇటీవల నియమితులైనటువంటి 2008 డిఎస్సి అభ్యర్థులకు 3 days ట్రైనింగ్ కోర్సును ఇక్కడ ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినట్టు నిన్న శుక్రవారం ప్రారంభమైనట్టుగా 3 రోజుల యొక్క శిక్షణ కార్యక్రమాన్ని అందిస్తున్నట్టుగా ఆ న్యూస్ మనం చూడాలి. నెక్స్ట్, జూనియర్ అసిస్టెంట్లుగా జనరల్ మజ్దూర్లు. సింగరేణిలో జనరల్ మజ్దూర్ పోస్టుకు మంగళం పాడారు. జనరల్ మజ్దూర్ల స్థానంలో జనరల్ అసిస్టెంట్లుగా డిజిగ్నేషన్ మారుస్తూ కోల్ ఇండియా యాజమాన్యం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న జనరల్ మజ్దూర్ హోదా కోల్ ఇండియాలోని అన్ని బొగ్గు గనుల సంస్థల్లో కనుమరుగు కానుంది. దీని స్థానంలో జనరల్ అసిస్టెంట్గా హోదా మారుస్తూ కోల్ ఇండియా ఆదేశాలు జారీ కావడంతో సింగరేణిలో సుమారు 23,000 మందికి లబ్ధి చేకూరనుందంటూ 23,000 మంది జనరల్ అసిస్టెంట్లుగా మరి వాటి యొక్క పేరు మారుస్తూ మరి హోదాను కూడా కొద్దిగా మార్చినట్టుగా ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. జనరల్ మజ్దూర్ పోస్టులను జనరల్ అసిస్టెంట్లుగా మారుస్తూ కోల్ ఇండియా నిర్ణయం తీసుకుందంటూ ఇక్కడ చూడాలి. నెక్స్ట్, సహాయ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయాలి. 3 వర్సిటీల స్కాలర్ల ఐకాసా. తెలంగాణలోని వ్యవసాయ, ఉద్యాన, పశు వైద్య విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి సహాయ ప్రొఫెసర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ ఆయా వర్సిటీల పరిశోధకుల ఐకాస నేతలు రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ను కోరారు. శుక్రవారం హైదరాబాద్లో ఐకాస నేతలు శ్రీధర్, ఆనంద్, ప్రవీణ్ తదితరులు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డికి వినతి పత్రం ఇచ్చి తమ సమస్యలను విన్నవించారు. 3 వర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేయకుండా ప్రస్తుతం పనిచేస్తున్న ప్రొఫెసర్ల వయోపరిమితిని పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆరోపించారంటూ ఇక్కడ మనము ఖాళీగా ఉన్నటువంటి ప్రొఫెసర్ల పోస్టులను, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయాలంటూ అక్కడ న్యూస్ ఐకాసా కోరినట్టు న్యూస్ చూడొచ్చు. ఇంటర్ పరీక్షల్లో వాచీలను అనుమతించరు. ఈసారి అమలు చేయాలని నిర్ణయం. రాష్ట్రంలో మార్చి 5 నుంచి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఈసారి చేతి గడియారాన్ని నిషేధించారు. ఈ మేరకు విద్యార్థులు వాచ్ ధరించి వస్తే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. గత ఏడాది వరకు స్మార్ట్ వాచ్లను మాత్రం అనుమతించేవారు కాదు. విద్యార్థుల సాధారణ చేతి గడియారాలను ధరించే వీలుండేది. అయితే ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించడం లేదు. అయితే ఏ పరికరంతో ఎలాంటి అక్రమాలకు పాల్పడతారో అన్న అనుమానాల అధికారులను వెంటాడుతున్నాయి. ఈ మేరకు మరింత పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని భావించి ఏ రకమైన ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించకూడదంటూ మరి ఇక్కడ ఇంటర్ పరీక్షలు మార్చి 5 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకున్నట్టుగా ఇక్కడ చూడాలి. 6,000 కోట్లతో నిరుద్యోగులకు స్వయం ఉపాధి మార్చి 2న అనగా రేపు వనపర్తిలో పథకాన్ని ప్రారంభించనున్న సీఎం. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి వెల్లడి. నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కోసం మార్చి 2న వనపర్తిలో 6,000 కోట్లతో పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. మరి నిరుద్యోగులకు స్వయం ఉపాధి 6,000 కోట్లతో స్వయం ఉపాధి పథకాన్ని ప్రారంభిస్తారంటూ రేపు వనపర్తిలో సీఎం ప్రారంభించనున్నారంటూ ఆ న్యూస్ చూడాలి. నెక్స్ట్, యూజీసీ కొత్త నిబంధనలను విరమించుకోవాలి. కేంద్ర మంత్రికి విద్యా కమిషన్ తీర్మాన పత్రం. విశ్వవిద్యాలయాల్లో నియామకాలు, ఉపకులపతుల ఎంపిక తదితర అంశాలపై యూజీసీ విడుదల చేసిన నిబంధనల ముసాయిదాను విరమించుకోవాలని తెలంగాణ విద్యా కమిషన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు తీర్మాన పత్రాన్ని పంపింది.
కొత్త మార్గదర్శకాలు రాష్ట్ర వర్సిటీల స్వయం ప్రతిపత్తిని, హక్కులను కాలరాస్తాయని పేర్కొంది. ఇవి అమల్లోకి వస్తే ఉన్నత విద్యాస్థానాల్లో ఒకే భావజాలానికి మద్దతు ఇచ్చే వారితో నియామకాలు జరిపే అవకాశం ఉందని తీర్మానాల్లో పేర్కొందంటూ మరి ఇటీవల యూజీసీ విడుదల చేసినటువంటి గైడ్లైన్స్ను విరమించుకోవాలంటూ మరి రాష్ట్ర విద్యా కమిషన్ కేంద్ర విద్యాశాఖ మంత్రికి తీర్మానం అందించినట్టుగా న్యూస్ చూడాలి. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే సిబిఎస్ఈ బోర్డు పరీక్షల్లో ఇంగ్లీష్, హిందీ తప్పనిసరా. 2025-26 అకాడమిక్ ఇయర్ నుండి 10వ తరగతి బోర్డు పరీక్షలను ఏడాదిలో 2 పర్యాయాలు నిర్వహిస్తామంటూ సిబిఎస్ఈ ఇటీవల వెలువరించిన ముసాయిదా తీర్మానం లాంగ్వేజీ ప్రశ్నపత్రాలకు సంబంధించిన పలు అనుమానాలకు తావిస్తుంది. 10వ తరగతి ముసాయిదా ప్రకారం సబ్జెక్ట్ గ్రూప్లో ఇంగ్లీష్ 1వ లాంగ్వేజ్ కాగా హిందీ 2వ లాంగ్వేజ్గా ఉంది. అన్ని ఇతర ప్రాంతీయ విదేశీ భాషలు కలిపి రీజనల్ ఫారెన్ లాంగ్వేజెస్ గ్రూప్లో ఉన్నాయి. ఇంగ్లీష్, హిందీలకు పరీక్ష రోజులు కూడా వేటికవి వేర్వేరుగా ఉన్నాయి. ఇతర భాషలన్నిటి కలిపి ఒకే ఒక పరీక్ష రోజు ఉంది. పంజాబీని ముసాయిదాలో విస్మరించారంటూ పంజాబ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ విషయం వెలుగులోకి చూసిందంటూ దీనిపై సిబిఎస్ఈ స్పందిస్తూ ముసాయిదాలో పేర్కొన్న సబ్జెక్టులు కేవలం సూచనాప్రాయంగా ఇచ్చినవని, తుది విధానం కాదంటూ వివరణ ఇచ్చిందంటూ మరి సిబిఎస్ఈ ఎగ్జామ్స్ సంబంధించి ఈ హిందీ, ఇంగ్లీష్ తప్పనిసరి అంటూ కొన్ని అనుమానాలకు మరి ఇంకా ఫైనల్ ముసాయిదా తీర్మానం వెలువడలేదంటూ సిబిఎస్ఈ ప్రకటించినట్టుగా న్యూస్ చూడొచ్చు. క్యూఆర్ కోడ్తో ఇంటర్ హాల్ టికెట్లు, పేపర్ లీకేజీపై వెంటనే సమాచారం. రాష్ట్రంలో ఈ నెల 5 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నేపథ్యంలో ఇంటర్ బోర్డు విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు పరీక్ష కేంద్రం తెలుసుకోవడం సులభతరం చేసింది. ఇంటర్ వార్షిక పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఇంటర్ బోర్డు జారీ చేసిన హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులకు తమ పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందనేది సులభంగా తెలిసిపోతుంది. అంతేకాకుండా క్వశ్చన్ పేపర్స్ పైన కూడా క్యూఆర్ కోడ్ ఉంటే ఏర్పాటు చేసినట్టుగా తెలిసింది. మరి ఆ క్యూఆర్ కోడ్తో క్వశ్చన్ పేపర్ లీక్ అయితే వెంటనే సమాచారం తెలుసుకునే అవకాశం కల్పించినట్టుగా ఇంటర్ బోర్డు పేర్కొన్నట్టుగా న్యూస్ చూడొచ్చు. ఓరుగల్లుకు రెక్కలు వస్తున్నాయి. మామునూరు విమానాశ్రయానికి పచ్చజెండా, దసరంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సంతకం. ఈ ఏడాది నుంచే విమానాల సందడి చురుగ్గా. 253 ఎకరాల భూసేకరణ. వరంగల్ జిల్లా మామునూరు వద్ద బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పచ్చజెండా ఊపారు. ఈ విమానాశ్రయానికి అన్ని అనుమతులు ఇస్తూ ఎయిర్పోర్ట్ అథారిటీ నిర్మాణం ప్రారంభించడానికి వీలుగా సంబంధిత దసరంపై శుక్రవారం ఆయన సంతకాలు చేశారంటూ ఇక్కడ న్యూస్ చూడొచ్చు. ఇక్కడ మరి వరంగల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆల్ క్లియరెన్స్ వచ్చినట్టుగా ఆ న్యూస్ మనం చూడాలా. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి భారతరత్న ఇవ్వాలి. తెలంగాణ హెల్త్ టూరిజం పాలసీకి ఆయన సేవలు అవసరం. 1000 ఎకరాల్లో మెడికల్ హెల్త్ హబ్ ఏర్పాటుకు ప్రణాళిక. ఫ్యామిలీ డాక్టర్ విధానం రావాలని ఆశిస్తున్నా. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి సన్మాన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఇక్కడ మనం న్యూస్ చూడాలా. ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి భారతరత్న రావాలని ఆకాంక్షిస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అవార్డు వచ్చేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ బాధ్యత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగిస్తున్నామన్నారు. విదేశాల్లో కోట్లు సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ స్వదేశాన్ని వీడకుండా ఇక్కడి ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న వ్యక్తి డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి అని కొనియాడారు. ఎన్ఆర్ఐ వైద్యుల ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లోని ఓ హోటల్లో డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి సీఎం మాట్లాడుతూ నాగేశ్వర్ రెడ్డి వైద్య వృత్తిని బాధ్యతగా, గౌరవంగా స్వీకరించారు. దేశ విదేశాల్లో గ్యాస్ట్రో ఎంటరాలజీకి హైదరాబాద్ను కేంద్రంగా తీర్చిదిద్దారు. తెలుగు జాతి గౌరవం నిలబెట్టిన నాగేశ్వర్ రెడ్డిని సత్కరించడం గొప్ప విషయం. కోవిడ్ సమయంలో ప్రజలు భయాందోళన చెందకుండా ఆయన పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో విస్తృతమైన అవగాహన కల్పించారంటూ మరి వైద్య రంగంలో ఆయన విశేష కృషిని కొనియాడుతూ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు నాగేశ్వర్ రెడ్డిని సన్మాన కార్యక్రమంలో ప్రసంగించినట్టుగా మరి హెల్త్ టూరిజం హెల్త్ పాలసీని త్వరలో తీసుకురాబోతుంది ప్రభుత్వం అంటూ ఆయన ఆ ప్రసంగంలో పేర్కొన్నట్టుగా న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ శ్రీశైలం సాగర్లలో 65 టీఎంసీలు మినిట్స్ విడుదల చేసిన కృష్ణా బోర్డు. శ్రీశైలం జలాశయంలో 35 టీఎంసీలు, నాగార్జున సాగర్లో 29 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని కృష్ణా బోర్డు శుక్రవారం తెలిపింది.
గురువారం నాటి బోర్డు సమావేశం మినిట్స్ను విడుదల చేసింది. 2 జలాశయాలు కలిపి 65 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, 2 రాష్ట్రాలు పొదుపుగా వినియోగించుకోవాలని, మరి సాగర్ అదేవిధంగా శ్రీశైలం రిజర్వాయర్ రెండిట్లలో కలిపి కేవలం 65 టీఎంసీలు మాత్రమే జలాలు నిల్వ ఉన్నాయని, మరి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు చాలా పొదుపుగా వాడుకోవాలంటూ ఆ న్యూస్ మనం చూడాలా. ఒప్పందం కుదుర్చుకుంటారా లేదా? జెలెన్స్కీపై ట్రంప్ ఆగ్రహం. మీ తీరుతో మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలా ఉంది. వేడిగా భేటీ అర్ధాంతరంగా ముగిసిన చర్చ. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాతో ఒప్పందం కుదుర్చుకుంటే సరే, లేదంటే మీ దారి మీరు చూసుకోండి అంటూ తెగేసి చెప్పారు. రష్యా చేస్తున్న యుద్ధానికి తెరదించడానికి శాంతి ఒప్పందం కుదుర్చడం, దానికి బదులుగా ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనలపై చర్చించడానికి జెలెన్స్కీ శుక్రవారం శ్వేత సౌధానికి వచ్చారు. ఇక్కడ మరి మాతో ఒప్పందం కుదుర్చుకోండి, రష్యా చేస్తున్న యుద్ధంలో సహాయం చేస్తాం, దానికి ప్రతిఫలంగా మరి మీ దేశంలో ఉన్నటువంటి ఖనిజాల తవ్వకానికి అనుమతించాలంటూ మరి అమెరికా చేసిన ప్రతిపాదనకు జెలెన్స్కీ ఒప్పుకోకపోవడంతో మరి మీ దారి మీరు చూసుకోండి అంటూ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా ఆ న్యూస్ మనం చూడవచ్చు. పసుపు బోర్డు కార్యదర్శినిగా భవానీశ్రీ. నిజామాబాద్ కేంద్రంగా కొత్తగా ఏర్పాటు చేసిన పసుపు బోర్డు కార్యదర్శిగా 2017 బ్యాచ్ నాగాలాండ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి ఎన్ భవానీశ్రీ కేంద్ర ప్రభుత్వం నియమించిందంటూ పసుపు బోర్డు సెక్రటరీగా భవానీశ్రీ నియమితులైనట్టుగా కరెంట్ అఫైర్ పరంగా మనం చూడాలి. అమెరికా అధికారిక భాషగా ఇంగ్లీష్ను నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఆదేశాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకాలు చేయనున్నారని శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామం దేశంలో ఐక్యతను ప్రోత్సహిస్తుందంటూ మరి అమెరికా అధికారిక భాషగా ఇంగ్లీష్ను నిర్ణయిస్తూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారన్నట్టు ఆ న్యూస్ మనం చూడొచ్చు. ఈ ఏడాది చివరికల్లా మెగా ఎఫ్టీఏ భారత్ యూరోపియన్ యూనియన్ కీలక ప్రకటన. ప్రధాని మోదీతో ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు లెయన్ భేటీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జులిపిస్తున్నటువంటి ప్రతీకార సుంకాల కొరడ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైన తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపే ముప్పు ఉందంటూ ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలో భారత్, యూరోపియన్ యూనియన్ కమిషన్లు కీలక ప్రకటన చేశాయి. తమ మధ్య దీర్ఘకాలికంగా చర్చల్లో నానుతున్నటువంటి మెగా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని ఈ ఏడాది చివరికల్లా పట్టాలెక్కించనున్నట్టు ప్రకటించాయి. ఈ మేరకు సంప్రదింపులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపాయి. రక్షణ, భద్రత, సాంకేతికత సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక బంధాన్ని మరింత విస్తరించుకోవాలని కూడా భారత్, యూరోపియన్ యూనియన్ నిర్ణయించినట్టు ఇక్కడ మనం న్యూస్ ఇవ్వడం జరిగింది. 2 రోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చినటువంటి యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్ ఢిల్లీలో ప్రధాని మోదీతో శుక్రవారం భేటీ అయ్యారు. యూరోపియన్ యూనియన్, ఢిల్లీ మధ్య సంబంధాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. మరి ఎంతో కాలంగా చర్చలకు మాత్రమే పరిమితమైనటువంటి భారత్, యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందము ఈ సంవత్సరం చివరి నాటికి కుదిరే అవకాశం ఉందంటూ మరి యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షురాలు భారత పర్యటన సందర్భంగా వ్యాఖ్యానించినట్టుగా ఆ న్యూస్ మనం చూడాలి. భూభారతి నిబంధనలు సిద్ధం. కొత్త రెవెన్యూ చట్టం భూభారతి అమలు కోసం రూపొందిస్తున్న నిబంధనలకు సంబంధించిన నివేదిక దాదాపు సిద్ధమైనట్లు తెలిసింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, భూ చట్టాల నిపుణుడు సునీల్ కుమార్ నేతృత్వంలో ROR 2025 చట్టాన్ని అమలు చేయడానికి అవసరమైన రూల్స్ను రూపొందిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్లో ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురాగా జనవరి 9న గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో చట్టరూపం దాల్చింది. విధి విధానాలు సిద్ధమైతేనే క్షేత్రస్థాయిలో చట్టం అమలు సాధ్యమవుతుంది. దీంతో ప్రభుత్వం నిపుణులకు ఈ బాధ్యత అప్పగించింది. చట్టం అమల్లో ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్రస్థాయి అధికారుల నుంచి అభిప్రాయాలు తీసుకోనున్నారు. ఎంపిక చేసిన మరి ఇక్కడ భూభారతికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాదాపు సిద్ధమైనట్టుగా న్యూస్ ఇవ్వడం జరిగింది. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణ. నాసిక్లో సుభాష్ పాలేకర్ పర్యటన. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించడంపై రైతులకు మార్గదర్శనం చేసేందుకు సుభాష్ పాలేకర్ మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా తక్కువ విస్తీర్ణంలో సహజ వ్యవసాయం ద్వారా అధిక లాభాలు పొందుతున్న రైతుల పొలాలను సందర్శిస్తున్నారంటూ మరి ప్రకృతి వ్యవసాయ నిపుణుడు సుభాష్ పాలేకర్ గారు
ప్రకృతి వ్యవసాయం పైన అవగాహన కల్పించేందుకు, మరి అక్కడి అభివృద్ధిని పరిశీలించేందుకు, ప్రకృతి వ్యవసాయంలో అక్కడి రైతులు సాధించిన విజయాలను పరిశీలించేందుకు నాసిక్లో పర్యటించారంటూ అక్కడ న్యూస్ చూడొచ్చు. సౌర జ్వాలలను ఆవిష్కరించిన ఆదిత్య L1. సూర్యుడిపై లోతైన పరిశోధనల కోసం ఇస్రో ప్రయోగించిన ఆదిత్య L1 సౌరగోళానికి సంబంధించిన అద్భుత చిత్రాలను అందించింది. సూర్యుడి దిగువ పొరల్లో ఉత్పన్నమైన ఒక సౌర జ్వాలను క్లిక్ అనిపించింది. సూర్యుడిలో సంభవించే విస్ఫోటక చర్యల గురించి ఇది లోతైన అంశాలను వెలుగులోకి తెచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు. మరి ఇస్రో ప్రయోగించినటువంటి ఆదిత్య L1 సౌర జ్వాలలకు సంబంధించిన కీలకమైన ఫోటోలు పంపించిందంటూ ఆ న్యూస్ మనం చూడాలా. నెక్స్ట్, బంగ్లా పాఠ్యాంశాల్లో భారత్ పాత్ర తగ్గింపు. కొత్త విద్యా సంవత్సరం నుంచి పాఠశాల విద్యా సిలబస్లో బంగ్లాదేశ్ కీలక మార్పులు చేసింది. అన్ని పాఠ్య పుస్తకాల నుంచి మాజీ ప్రధాని షేక్ హసీనా పేరును పూర్తిగా తొలగించింది. అలాగే 1971 నాటి బంగ్లా విముక్తి పోరాటంలో కీలక పాత్ర పోషించిన బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్, భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీల చిత్రాలను కూడా తొలగించడం చర్చనీయాంశమైంది. ఆ దేశ స్వాతంత్ర ఉద్యమంలో భారత పాత్రను తగ్గిస్తూ కొత్త పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేశారు. 1972 ఫిబ్రవరి 6న జరిగిన కోల్కతా ర్యాలీలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, ముజిబుర్ రెహమాన్ పాల్గొని ప్రసంగించారు. మరి 1971లో బంగ్లా విముక్తి పోరాటంలో భారత్ చేసిన కృషి వల్లనే నేడు బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. అప్పుడు తూర్పు పాకిస్తాన్గా ఉన్నటువంటి అప్పటి తూర్పు పాకిస్తాన్ను ప్రస్తుత బంగ్లాదేశ్ దేశంగా ఏర్పడడంలో భారత్ కీలక పాత్ర పోషించింది. మరి ఆ భారత్ పాత్రను తగ్గిస్తూ పాఠ్యాంశాల్లో బంగ్లాదేశ్ ప్రభుత్వము నిర్ణయం తీసుకుందంటూ ఈ న్యూస్ యొక్క సారాంశం మనం చూడాలి. ఒక్కొక్కరికి 2 లక్షల వరకు సాయం, 35 నుంచి 50% వరకు రాయితీ, SC ST BC మైనారిటీ యువత స్వయం ఉపాధి పథకానికి సిద్ధమవుతున్న గైడ్ లైన్స్ అంటూ రాష్ట్రంలోని SC ST BC మైనారిటీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకానికి ప్రభుత్వం మార్గదర్శకాలు సిద్ధం చేస్తుంది. 6,000 కోట్లతో ప్రారంభించనున్న ఈ పథకంలో సుమారు రూపాయలు 3,000 కోట్లను SC ST BC మైనారిటీ కార్పొరేషన్లు భరించనుండగా మిగిలిన 3,000 కోట్లను బ్యాంకులు రుణ సాయంగా అందిస్తాయి. మార్చి 2న ప్రారంభమయ్యే ఈ పథకాన్ని రాజ్యాంగ నిర్మాత BR అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14 వరకు అమలు చేస్తారంటూ, ఒక్కో యూనిట్కు 2 లక్షల వరకు సహాయం అందిస్తారంటూ ఇక్కడ మనకు నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకానికి సంబంధించి రేపు మార్చి 2న గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు వనపర్తిలో ప్రారంభించనున్న పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్గా వీటిని మనం చూడాలా. నెక్స్ట్, ప్రపంచంలో 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా భారత్. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. కంబైన్డ్ వాల్యుయేషన్ $354 మిలియన్ అధిగమించిందని IIT మద్రాసులో శుక్రవారం ప్రారంభమైన ఇన్వెంటివ్ 2025 కార్యక్రమంలో ఆయన వర్చువల్గా పాల్గొన్నారంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, ప్రపంచంలో 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా భారత్ నిలిచిందంటూ అక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. మహిళలకు మినీ ఇండస్ట్రియల్ పార్కులు. రాష్ట్రంలో మహిళల కోసం మినీ ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేస్తామని, వాటిలో SC ST మహిళా పారిశ్రామికవేత్తలకు 10% కేటాయిస్తామని IT ఇండస్ట్రీస్ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రకటించారంటూ ఉమెన్స్కు మినీ ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్టుగా. అమెరికా రష్యా దౌత్య చర్చలు. విమానాల పునరుద్ధరణకు సంసిద్ధత. పరస్పరం దౌత్యవేత్తల్ని బహిష్కరించుకున్న కొన్నేళ్ల తర్వాత అమెరికా రష్యాలు తమ దౌత్య కార్యాలయాలను పునరుద్ధరించుకునేందుకు చర్చలు జరిపాయి. గురువారం తుర్కియాలోని ఇస్తాంబుల్లో 2 దేశాల అధికారులు సమావేశమయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో మాట్లాడిన మీదట కుదిరిన అవగాహన మేరకు ఇరు దేశాల్లో దౌత్య కార్యాలయాలను తిరిగి పునరుద్ధరించుకునే దిశగా చర్చలు జరుపుతున్నట్టుగా న్యూస్ మనం చూడాలా. సామాజిక భద్రతా విభాగం నుంచి 7,000 మందికి ఉద్వాసన. రంగం సిద్ధం చేస్తున్న ట్రంప్ యంత్రాంగం. మరో 23,000 మంది పైన వేటు అంటూ అమెరికాకు చెందిన సామాజిక భద్రతా విభాగంలో సుమారు 7,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు ట్రంప్ యంత్రాంగం రంగం సిద్ధం చేస్తుందని తెలిసింది. ఇక్కడ చూడండి, ఈ విభాగంలో మొత్తం 60,000 మంది పనిచేస్తున్నారు. మొత్తంగా 50% మంది వరకు తొలగించే అవకాశం ఉందని తెలుస్తుంది. దేశంలో దాదాపు 7.25 కోట్ల మంది సామాజిక భద్రతా పథకాల లబ్ధిదారులు ఉన్నారంటూ సామాజిక భద్రతా విభాగం నుంచి 7,000 మందికి ఉద్వాసన పలికేందుకు ట్రంప్ సిద్ధమైనట్టుగా
ఆ న్యూస్ మనం చూడాలా. సంతానోత్పత్తి రేటు తగ్గుదలతో సింగపూర్కు మళ్ళీ అసంతృప్తి. దేశంలో జననాల బర్త్ రేటును పెంచేందుకు వివిధ ప్రోత్సాహక చర్యలు చేపడుతున్న సింగపూర్ ప్రభుత్వం మరి బర్త్ రేటు నమోదు 2024లో మరీ తక్కువగా 0.97కు చేరడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. మొదటిసారిగా సింగపూర్లో బర్త్ రేటు 2023లో 1 కంటే తగ్గింది పర్సెంటేజ్. ఇప్పుడు వరుసగా రెండో ఏడాది కూడా అదే తీరును కొనసాగినట్లు ప్రధానమంత్రి కార్యాలయ మంత్రి ఇంద్రాణి రాజా శుక్రవారం పార్లమెంటుకు తెలియజేసినట్టుగా మరి బర్త్ రేట్ అనేది 1% కంటే తక్కువగా ఉండడం మరి సింగపూర్లో అయితేనేమి జపాన్లో అయితేనేమి జననాల సంఖ్య మరీ తగ్గిపోవడంతో ఆ దేశాల ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా మనం చూడాలి. వరి వంగడంపై మార్టేరు సంతకం. శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతున్న మార్టేరు వ్యవసాయ పరిశోధన స్థానం. రైతులకు మేలైన వరి వంగడాలు, ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడమే లక్ష్యంగా శతాబ్ద కాలంగా కృషి చేస్తున్న సంస్థ మార్టేరు వ్యవసాయ పరిశోధన స్థానం. ఇప్పుడు ఈ మార్టేరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నుంచి వచ్చినటువంటి వరి వంగడాలే దేశంలో 25%, ఏపీలో 80% సాగుతున్నాయి. సస్యరక్షణలోనూ రైతుకు మిత్రగా వెలుగొందుతున్న ఈ కేంద్రం పశ్చిమ సిగలో కలికితురాయిగా నిలిచిందంటూ మరి పశ్చిమ గోదావరి జిల్లా మార్టేల్లో 1925లో 75 ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి వ్యవసాయ పరిశోధన సంస్థ ఇప్పుడు మరి శతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకుంటున్నట్టుగా అక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. డీలిమిటేషన్ పైన హీట్. జనాభా ప్రాతిపాదికన లోక్సభ సెగ్మెంట్లు విభజిస్తే ఊరుకోబోమని దక్షిణాది రాష్ట్రాల హెచ్చరిక. తమకు అన్యాయం జరుగుతుందని ఆందోళన. నార్త్ స్టేట్స్కు మాత్రం భారీగా లబ్ధి జరుగుతుందని ఫైర్ అంటూ మరి డీలిమిటేషన్కు సంబంధించిన గడువు 2026కు ఉన్న నేపథ్యంలో మరి ప్రభుత్వం చర్యలు ప్రారంభించడంతో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరి దక్షిణాది రాష్ట్రాలు తీవ్రమైన ఆగ్రహం. మరి జనాభా ప్రాతిపాదికన చేసే దక్షిణాది రాష్ట్రాల యొక్క లోక్సభ సీట్లు తగ్గే అవకాశం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు మరి పోరాడాల్సిందే అని తమిళనాడు సీఎం. ఉన్న సీట్లను కూడా కోల్పోయే ప్రమాదం ఉందని మరి తెలంగాణ సీఎం. సీట్లు తగ్గవంటే పెరగవనే కదా అని అంటూ మరి కర్ణాటక సీఎం వ్యాఖ్యానిస్తున్నట్టుగా ఈ న్యూస్ మనం చూడాలా. నెక్స్ట్ 6న తెలంగాణ కేబినెట్ భేటీ. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులను ఆమోదించే ఛాన్స్. అఖిలపక్ష నేతలతో ప్రధాని మోదీని కలిసే అంశంపైన చర్చ. అసెంబ్లీ బడ్జెట్ సెషన్ పైన నిర్ణయం తీసుకునే అవకాశం అంటూ మరి మార్చి 6వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ కానున్నది. మరి ఆ బడ్జెట్ సమావేశాలపైన బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించే అవకాశం ఉంది. మరి అఖిలపక్ష నేతలతో మరి బీసీ, ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రధాని మోదీని కలిసే అంశంపైన చర్చించనున్నట్టుగా అక్కడ న్యూస్ చూడొచ్చు. కులగణన రీసర్వే పూర్తి. 18,539 కుటుంబాలే నమోదు. ఫస్ట్ సర్వేలో మిగిలిపోయిన కుటుంబాలు దాదాపు 3.56 లక్షల కుటుంబాలు ఉండగా అందులో కేవలం 18,000 కుటుంబాలు మాత్రమే రీసర్వే చేసిన. వీరిలో 5.21% కుటుంబాలే. మొత్తం ఉన్న కుటుంబాల్లో కేవలం 5.21% అనగా 3.5 లక్షల కుటుంబాలు దాదాపు ఫస్ట్ సర్వేలో పాల్గొనకపోగా అందులో మరి రీసర్వేలో కూడా అందులో కేవలం 18,000 కుటుంబాలు మాత్రమే సర్వేలో పాల్గొన్నాయంటూ అక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్సకు ఆధార్ అక్కర్లేదు. హైకోర్టుకు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిందంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందడానికి ఆధార్ కార్డు సమర్పించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు కౌంటర్ దాఖలు చేసిందంటూ మరి గవర్నమెంట్ హాస్పిటల్స్లో మరి చికిత్స చేసుకోవడానికి ఆధార్ అవసరం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వము హైకోర్టుకు కౌంటర్ అఫిడవిట్లో సమర్పించిందంటూ ఆ న్యూస్ మనం చూడొచ్చు. నెక్స్ట్ నేడు బాబ్లీ నుంచి నీటి విడుదల. సుప్రీంకోర్టు తీర్పు మేరకు తాగునీటి అవసరాలకు రిలీజ్. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎగువన గోదావరి నదిపైన మహారాష్ట్ర గవర్నమెంట్ నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు నుంచి శనివారం నీటిని విడుదల చేయనున్నారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఏటా జూలైలో ప్రాజెక్టు గేట్లను ఎత్తివేసి అక్టోబర్ 23వ తేదీన మూసివేయాలని, అలాగే వేసవి కాలంలో తలెత్తే నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని మార్చి 1న గేట్లు ఎత్తి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 0.6 టీఎంసీల నీటిని వదలాలని సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చిన నేపథ్యంలో మరి బాబ్లీ ప్రాజెక్టు నుంచి గేట్లను ఎత్తివేసి మరి నీటిని విడుదల చేయనున్నారంటూ మనం న్యూస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ భాగ్యలక్ష్మి టెంపుల్ నిర్వహణపై ట్రిబ్యునల్ ఉత్తర్వులపైన హైకోర్టు స్టే విధించింది. చార్మినార్ వద్ద గల ఉన్నటువంటి
భాగ్యలక్ష్మి ఆలయ నిర్వహణ బాధ్యతలను ఎండోన్మెంట్కు అప్పగిస్తూ ఎండోన్మెంట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు శుక్రవారం స్టే విధించిందంటూ మరి భాగ్యలక్ష్మి టెంపుల్ ఆలయ నిర్వహణను ఎండోన్మెంట్కు బదిలీ చేస్తూ నిన్న ఎండోన్మెంట్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఉత్తర్వులపైన హైకోర్టు స్టే విధించిందంటూ ఆ న్యూస్ మనం చూడాలా. నెక్స్ట్, బర్డ్స్ లేక్ ఎట్ వెంకట్రావుపేట్ దేశ విదేశీ పక్షుల విడిది కేంద్రంగా చెరువు. 97 జాతులకు చెందిన 13,000కు పైగా ఆవాసం. రాష్ట్రంలో తొలి బర్డ్స్ విలేజ్గా గుర్తింపునకు ఫారెస్ట్ అధికారుల ప్రయత్నాలు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట చెరువులో దేశ విదేశీ పక్షుల సందడి నెలకొంది. దాదాపు 97 జాతులకు చెందిన 13,000కు పైగా పక్షుల ఆవాసం ఏర్పరచుకోగా నిత్యం కిలకిల రావాలతో ఆ ప్రాంతమంతా మారుమోగుతుందంటూ మరి రాష్ట్రంలో తొలి బర్డ్స్ విలేజ్గా గుర్తింపు తీసుకురావడానికి ఫారెస్ట్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఆ న్యూస్ మనం చూడాలా. ఇక్కడ చూడండి, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో కానిస్టేబుల్ పోస్టులో భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్. అదేవిధంగా బిహెచ్ఈఎల్లో మేనేజర్ పోస్టుల ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్. అదేవిధంగా ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి సంబంధించిన యూపీఎస్సీ నోటిఫికేషను. ఆ విధంగా ఇక్కడ కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి, బిహెచ్ఈఎల్కి సంబంధించి, అదేవిధంగా యూపీఎస్సీకి సంబంధించిన ఐఎస్ఎస్ ఎగ్జామ్స్ సంబంధించిన నోటిఫికేషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే ధనిక రాష్ట్రాల్లో మహారాష్ట్ర నెంబర్ 1, 8వ స్థానంలో తెలంగాణ. ఇండియా జీడిపి 2030-31 నాటికి $7 ట్రిలియన్ చేరుకోనుందని, భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు అవకాశం ఉందని S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అంచనా వేసిందంటూ 2024 నాటికి జిఎస్డిపి పరంగా ధనిక రాష్ట్రాల వివరాలను బయటపెట్టింది. ఈ లిస్టులో 42 లక్షల కోట్లతో మహారాష్ట్ర టాప్లో ఉందంటూ మరి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి 16.5 లక్షల కోట్లు కాగా దేశ జీడిపిలో రాష్ట్ర వాటా 4.90% ఉందంటూ మరి ధనిక రాష్ట్రాల్లో మహారాష్ట్ర నెంబర్ 1 స్థానంలో ఉండగా 8వ స్థానంలో తెలంగాణ ఉందంటూ అక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. 2న నగరంలో ఉపరాష్ట్రపతి పర్యటన, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సిఎస్ సమీక్ష. మరి రేపు ఉపరాష్ట్రపతి హైదరాబాద్ పర్యటించిన నేపథ్యంలో మరి ఏర్పాట్లను సమీక్షిస్తున్నట్టుగా ఈ న్యూస్ మనకు ఇవ్వడం జరిగింది. ఉపరాష్ట్రపతి హైదరాబాద్లోని ఐఐటిని సందర్శించి అక్కడి అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులతో ముచ్చటిస్తారని, ఐఐటి హైదరాబాద్ను సందర్శించి అక్కడ ఉపన్యసిస్తారంటూ తర్వాత మళ్ళీ ఢిల్లీకి వెళ్ళే అవకాశం ఉందంటూ ఇక్కడ మరి ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు చేస్తున్నట్టుగా అక్కడ న్యూస్ చూడొచ్చు. ఆర్ఐ సీనియర్ అసిస్టెంట్ల బదిలీలు. గద్వాల జిల్లాలో పలువురు జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్స్ వచ్చినట్టుగా ఇక్కడ గద్వాల జిల్లాకు సంబంధించిన న్యూస్. ఇది రాష్ట్ర వ్యాప్త వార్త కాదు. గద్వాల జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఆర్ఐ సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లను బదిలీ చేశారు. పలువురు జూనియర్ అసిస్టెంట్లను సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ కల్పిస్తూ బదిలీ చేశారంటూ ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారంటూ అక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, 3,22,359 కోట్లతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంటూ ఇది ఏపీ న్యూస్. మనం ఆ రాష్ట్ర చరిత్రలో ఇది అత్యధికం. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించి ఆర్థికంగా పరిపుష్టం చేయాలన్న ఘనమైన లక్ష్యాల సాధనకు పటిష్టమైన పునాదులు వేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుకు కట్టుబడుతూ గత వైకాపా ప్రభుత్వం 5 ఏళ్లను విధ్వంసం చేసిన వ్యవస్థలన్నింటినీ గాడిలో పెడుతూ 2025-26 సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక పద్దును ప్రభుత్వం ఆవిష్కరించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి పూర్తి స్థాయి బడ్జెట్ను 3,22,359 కోట్లతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్ల మార్కును దాటడం ఇదే మొదటిసారి. అదేవిధంగా 48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ను ఆ వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారంటూ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్కు సంబంధించిన న్యూస్ మనం చూడాలా. ఇక చివరగా ఈరోజు ఉన్నటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ ఇవ్వడం జరిగింది. దేశంలోని మొదటిసారిగా గాజు వంతెనను ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే తమిళనాడు. తర్వాత ఆర్థిక అంచనాల ఖచ్చితత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో భారత ప్రభుత్వం జీడిపిని లెక్కించడానికి ఆధార సంవత్సరం బేసిక్ ఇయర్ అనేటువంటి 2011-12 ఇటీవల ఏ సంవత్సరానికి మార్చాలని నిర్ణయించిందంటే 2022-23కి మార్చాలని నిర్ణయించింది. ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని ఏటా జనవరి 4న నిర్వహిస్తారంటూ అభ్యర్థులు గుర్తుంచుకోవాలా.
ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ పూర్తిగా మనం కవర్ చేయడం జరిగింది. మరి ఈ వీడియోని చూస్తున్న వారు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మార్నింగ్ మనం 4కి లేసే దాదాపు ఒక 3 గంటల పాటు స్టడీ చేసి మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మరి నా యొక్క శ్రమకు ప్రోత్సాహం అందించండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్.